నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను కలిసిన హరీష్ రావు. కేబినెట్ ఆమోదం పొందిన వివరాలు అందించామన్న మాజీ మంత్రి. స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేతల చర్చ. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్. ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టులో చుక్కెదురు. ఫీజులు పెంచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చిన్నారులపై కుక్కల దాడి. బడికి వెళ్తున్న 8 మంది విద్యార్థులకు గాయాలు. త్వరలో తగ్గనున్న 200 రకాల ఔషధాల ధరలు. కస్టమ్స్ సుంకాలు తగ్గింపుతో దిగుమతులకు రాయితీ ఇవ్వనున్న కేంద్రం. నీటి వినియోగం, పంపకం మధ్య తేడా ఏంటో సీఎం రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియలేట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే కేసీఆర్ ఒప్పుకుంటే సెక్షన్ 3ని ఎలా సాధిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ 3 కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు? వాట్ ఈజ్ సెక్షన్ 3? నీళ్లలో పునః పంపిణీ చేయాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి. నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగిండు. ఎప్పుడు అడిగిండు కేసీఆర్? రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు అడిగిండు. జూలై 12వ తేదీ నాడు ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయండి, మాకు 299 ఇచ్చి అన్యాయం చేశారు, మా తెలంగాణకు 69% నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే, ఇది మా హక్కు అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు వేశాడు. మరి నేను అడుగుతున్నా, 299కి శాశ్వతంగా ఒప్పుకుంటే సెక్షన్ 3 ఎందుకు అడుగుతాడు? పలుమార్లు పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. సో ఇవాళ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది. ఆ ట్రిబ్యునల్ను సాధించింది కేసీఆర్. ఈరోజు మనకు 763 టీఎంసీల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది. దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీల బోర్డు అనేటువంటిది తాత్కాలిక నీటి వినియోగం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 20 నెలలు అయింది. వీళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి సంతకం పెట్టి వచ్చిండు 66, 34కు ఓకే. మరి 2024-25 సంవత్సరంలో 299 టీఎంసీలు చాలని, 34% చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు సంతకం పెట్టి వచ్చిండ్రు. మీరెట్లా సంతకం పెట్టిండ్రు? మరి అంటే అది ఆ వాటర్ ఇయర్కు తాత్కాలిక ఒప్పందము. ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఇంకొక 6 నెలల అవార్డు వస్తుంది. ఇలా కేసీఆర్ సాధించిండు. మీరు మంచి వాదనలు వినిపిస్తే 5-6 నెలల్లో కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది. నేను అందువల్లనే మీతో కోరేది, ఆలోచించి ఇప్పుడు మంచి వాదనలు వినిపించి మీరు కృష్ణా నదిలో మన వాటాను సాధించండి. అనవసరంగా అహంకారంతోనో వెటకారంను చాలించండి. తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్ధితో నడుచుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకువచ్చినా గతంలో ఇతర రాష్ట్రాల రిజర్వేషన్ల విధానాలను సుప్రీంకోర్టు అడ్డుకుందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని తలసాని స్పష్టం చేశారు. ప్రాసెస్లో ఈ అనుమానాలన్నీ ఆ రోజు కులగణన జరిగినటువంటి అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడే మన గంగుల కమలాకర్ గారు ఆ రోజు చెప్పింది ఇవన్నీ జరిగేటువంటి అంశాలు, ఇప్పుడు జరగబోయే అంశాలు కూడా. ఆ డౌట్స్ కూడా ఆ రోజే, ఎందుకంటే తను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా చాలా డీటెయిల్గా
మరి ఆ సబ్జెక్టుకు డెప్త్కు పోయి ఆ రోజు అసెంబ్లీలో కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ రేజ్ చేశారు. మరి ఇప్పుడు అన్న కమలాకర్ గారిని మాట్లాడాల్సింది. గౌరవ పత్రికా సోదరులకు నమస్కారం. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మేము అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు మార్చి 17 పాస్ అయ్యేటప్పుడు మా అనుమానాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఏమన్నా అనుమానాలు చెప్పినామంటే గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు ఈ కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపించారు? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ TAFRC నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 6 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాధుల నివారణలో అధిక ప్రభావం చూపే దాదాపు 200 రకాల ఔషధాల ధరల త్వరలోనే తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాటిపై కస్టమ్స్ సుంకాలను తగ్గించడంతో పాటు అధిక ప్రభావం చూపే వైద్య దిగుమతులకు రాయితీ ఇవ్వనుంది. క్యాన్సర్, HIV, ట్రాన్స్ప్లాంట్, హెమటాలజీ తదితర మందుల ధరలు తగ్గనున్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకం పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులు, బ్రెస్ట్, తీవ్రమైన ఇతర క్యాన్సర్ల చికిత్సకు వాడే మందుల ధర 1 డోసు లక్షల్లో ఉంటుంది. వాటిని దేశీయ రోగులకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గతేడాది సంయుక్త డ్రగ్ కంట్రోలర్ ఆర్ చంద్రశేఖర్ సారథ్యంలో ICMR, DGHSకు చెందిన నిపుణులు సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణను రామగిరి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రామగిరి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. నాగపల్లికి చెందిన యువకుడు, పెద్దపల్లి మండలం కనకర్తి గ్రామానికి చెందిన యువతి నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు పెద్దపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి పోలీసులు కేసు విచారణలో భాగంగా నాగపల్లిలోని యువకుడి ఇంటికి చేరుకొని యువకుడిని పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఇదే గ్రామానికి చెందిన పూదరి సత్యనారాయణతో పోలీసులకు వాగ్వాదం జరిగింది. మాటా పెరగడంతో పోలీసులు యువకుడితో పాటు సత్యనారాయణను రామగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రేణుల ఆందోళన మధ్య గోదావరిఖనికి తరలించారు. మల్లాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో ఈగల్ బృందం కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 6గురిని అరెస్టు చేసిన బృందం డ్రగ్స్ విక్రయించడం ద్వారా భారీగా డబ్బులు ఆర్జించినట్లు గుర్తించింది. ఇప్పటి వరకు వీరి నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసిన 19 మందిని గుర్తించిన బృందం నిందితుల కాల్ లిస్టులో 10ల సంఖ్యలో వినియోగదారులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో 7 పబ్బులకు నోటీసులు ఇచ్చామని, నిందితులకు గోవా, బెంగళూరులోని డ్రగ్స్ సరఫరాదారులు, నైజీరియాలతో సంబంధాలున్నట్టు ఆధారాలు సేకరించామని చెబుతున్న ఈగల్ బృందం SP రూపేష్తో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. రెస్టారెంట్ బార్ వేదికగా జరుగుతున్నటువంటి ఒక ఓనర్ని రీసెంట్గా పట్టుకున్నటువంటి ఈగల్ టీం ఇందులో దర్యాప్తులో భాగంగా 6గురిని అరెస్ట్ చేసింది. సో ఈ కేసు వెనక ఎవరెవరున్నారు, దీని వెనక ఉన్నటువంటి అంతర్జాతీయ నేరస్తులు ఎవరున్నారు, ఎక్కడి నుంచి డ్రగ్స్ చేస్తున్నారు, మరిన్ని వివరాలు, ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, ఈ విషయాలు తెలిపేందుకు మనతో పాటు ఈగల్ టీం SP రూపేష్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ కేసులో ఇప్పటివరకు మీరు 6గురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వీళ్ళ నుంచి కొనుగోలు చేశారో తెలుసు?
సో వీళ్ళ నుండి ఒక 5 నైజీరియన్స్ ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసాము. వాళ్ళందరి లొకేషన్స్ ప్లస్ వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం. తొందరలో వాళ్ళని కూడా పట్టుకుంటాం. సో దాంతోపాటు ఇంకా అదర్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుంటాం. ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా ఆర్డర్ చేస్తున్నారు సార్? ఈ డ్రగ్స్ వీళ్ళకి ఏ విధంగా చేరుతున్నాయి? డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో. సమ్ గోవా నుండి వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటున్నారు, కొంతమంది రోడ్ ట్రిప్లో తెచ్చుకుంటున్నారు, ప్రైవేట్ ట్రావెల్స్లో తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ప్రైవేట్ కొరియర్ సైడ్ నుండి కూడా వస్తుంది. వీళ్ళు ఆర్డర్ చేసిన దాంట్లో ఒక ప్రైవేట్ కొరియర్ సంస్థ కూడా ఉంది కదా సార్. సో దీంతో పాటు పబ్బుల్లో వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి సేవిస్తూ ఉన్నారు. సో రెగ్యులర్గా మీరు ఈ ప్రత్యేక విభాగం ఏర్పడిన తర్వాత పబ్బుల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. వాళ్ళ చెకింగ్ చేసే విధానం కూడా ఏ విధంగా చేయాలి, మీరు గైడ్లైన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దీని అతిక్రమిస్తున్నారు, వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో పబ్స్ వాళ్ళ బిజినెస్ వాళ్ళు రన్ చేసుకుంటే మాకేం సంబంధం లేదండి. బట్ ఎక్కడైతే ఈ డ్రగ్ కన్జంప్షన్ అనేది పబ్స్లలో జరిగితే మాత్రం ఇట్ ఈస్ ఎగెనిస్ట్ లా. సో వీ హ్యావ్ టు టేక్ దిస్ పబ్స్ ఆల్సో ఇన్ టు ద కన్సిడరేషన్. సో అలా ఈసారి ఒక 7 పబ్స్ మీద కేసు పెట్టడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా వాళ్ళ రోల్ ఉంటే డెఫినెట్లీ విల్ గో డీప్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్. అంటే ఇతని నుంచి సూర్య నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు సార్? ఇప్పుడు అందులో కొంతమంది డాక్టర్లు అని తెలిసింది. ఇంకెంతమంది ఉండొచ్చు వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో? వీళ్ళ నుంచి ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం? ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఒక 19 మెంబర్స్ అయ్యారు. వీళ్ళంతా ఒక సోషల్ సర్కిల్లో ఉన్నారు. ఈ సోషల్ సర్కిల్లో ఎవరు తెచ్చినా కూడా ఇది చేసినారు. ఇట్స్ నాట్ ఓన్లీ సూర్య ఒక్కడే తీసుకొచ్చినట్టు కాదు, రిమైనింగ్ వాళ్ళు కూడా తెచ్చినప్పుడు మిగతా వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం, వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవడం జరిగింది. సో 19 మెంబర్స్కి ఇంటర్లింక్స్ ఉన్నాయి. 19 మెంబర్స్లో చాలామంది సప్లయర్స్ ఉన్నారు, చాలామంది పెడ్లర్స్ ఉన్నారు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విల్ గెట్ టు నో మోర్. మళ్ళీ ఇక్కడ ఏ కంట్రీ నుంచి ఎక్కువగా వీళ్ళకి వస్తున్నట్టుగా తెలిసింది? గోవా ఇలాంటి బెంగళూరు లాంటి వాళ్ళ లింక్స్ ఏమన్నా దొరికాయి? సో ఈ కేసు సంబంధించి కొన్ని లీడ్స్ ఉన్నాయి, గోవా, బెంగళూరు అండ్ ఢిల్లీకి సంబంధించి. అదర్ లీడ్స్ కూడా చూసి వీళ్ళు ఫర్దర్గా అప్డేట్ చేస్తాం ఇన్వెస్టిగేషన్లో వచ్చిందని బట్టి. గతంలో టీజీ నాబ్ ఇప్పుడు ఈగల్ టీం పట్టుకున్నటువంటి కేసుల్లో కొన్నింటో లీడ్స్ అన్ని కూడా గోవా జైలు నుంచి కొన్ని ఆపరేట్ అవుతున్నట్టుగా తెలిసింది. అందులో కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ సర్క్యులేషన్ బట్టి ఇక్కడ తెప్పిస్తున్నట్టుగా తెలిసింది సార్. అలాంటి లింక్స్ ఏమన్నా అంటే ఉన్నాయండి. ఫర్దర్గా ఇప్పుడు నైజీరియన్స్ దొరికారు కదా, నైజీరియన్ లింక్స్, వాళ్ళ మనీ ట్రయల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో కొంచెం ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన కొద్దీ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ ఎవరెవరైతే ఉన్నారో అందరినీ కూడా, ఇంక్లూడింగ్ పెడ్లర్స్, కన్జ్యూమర్స్, సప్లయర్స్, మనీ ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారు, మనీ ఎవరు హవాలా మోడల్లో మళ్ళీ పంపిస్తున్నారు, వీళ్ళన్నీ కూడా తీసుకుని చేస్తారు. సార్ ఏ డ్రగ్స్ ఇతను సూర్య తెప్పిస్తున్నాడు, ఇతను ఇలా ఫ్రెండ్స్ కదా? మోస్ట్లీ కొకైన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఓజీ వీడ్ కూడా, ఓషన్ గ్రోన్ గాంజా ఉంటుంది, దాన్ని కూడా తెచ్చుకుంటున్నారు. సో దీనిలో డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డ్రగ్స్ని తీసుకొస్తున్నారు. సో కొకైన్ బేసికల్లీ ఎక్కువగా వాడుతున్నారు. ఏమన్నా ఇంతవరకు ఈ తేవడం, కన్జ్యూమ్ చేయడం సార్ ఒక విక్రయించడం వల్ల ఏదైనా సంపాదించాడు? అదంతా ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్గా తెలుస్తుంది. బట్ ఇప్పటివరకు అయితే బ్యాంక్ స్టేట్మెంట్స్ అవన్నీ కానీ అయితే డెఫినెట్లీ డబ్బులు పంపించినట్టు ఉన్నాడు, డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటివరకు సూర్య నుంచి సేకరించినటువంటి ఈ కేసు దర్యాప్తు భాగంగా ఇప్పటివరకు ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. ఇతని కాంటాక్ట్ లిస్ట్లో కూడా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఎస్పీ చెప్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మీద కూడా దర్యాప్తు ప్రారంభించాం. త్వరలో దీనికి సంబంధించిన క్లియర్ పిక్చర్ వస్తుంది. ఈ కేసుకు సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ వెల్లడిస్తామని ఎస్పీ రూపేష్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయానికి గోదావరి నీటి మట్టం 33.5 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తుంది. వరద వల్ల నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. గోదావరి నదిలో స్నానం ఆచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా అధికారులు రక్షణ సూచికలు ఏర్పాటు చేశారు. గోదావరి వరద పెరిగితే ఊరిలోకి వరద రాకుండా సహాయక చర్యల్లో భాగంగా స్లూయిజుల వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో మిషన్ భాగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి నీరంతా లీకేజ్ అయింది. గత కొన్ని రోజుల నుంచి ఈ పైప్ లైన్ లీకేజ్ కావడంతో మిషన్ భాగీరథ అధికారులు, పురపాలక అధికారులు కలిసి మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోయింది. పైపు ఒక్కసారిగా పగిలి నీరు ఎగిసిపడింది. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. సమీప గ్రామంలోకి వెళ్లడంతో ఇండ్ల ముందు మోకాళ్ల వరకు నీరు రావడంతో
ప్రజలు ఇక్కట్లు పడ్డారు. నీటి సరఫరాను నిలిపివేసి రహదారిపై రాకపోకలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పొట్ట చేత పట్టుకుని వచ్చేవారిని కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లి లాంటి నగరం భాగ్యనగరం. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఎవరొచ్చినా హక్కున చేర్చుకుంటుంది. గత ప్రభుత్వం బడుగు జీవుల ఆకలి తీర్చేందుకు పెద్ద మనసుతో 5 రూపాయలకే భోజనం పెట్టేలా అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఆ కేంద్రాలు అపరిశుభ్రతకు నిలయంగా మారి అసలు లక్ష్యాన్ని నీరుగారేలా చేస్తున్నాయి. నగరంలోని అన్నపూర్ణ కేంద్రాల నిర్వహణపై ఈటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్ మహానగరంలో ఎంతో మంది ఆకలి తీరుస్తున్నాయి ఈ అన్నపూర్ణ కేంద్రాలు. నగరానికి వచ్చేటువంటి వలస జీవులు కావచ్చు, చాలామంది అడ్డా కూలీలు, విద్యార్థులు, ఇలా రకరకాలుగా హైదరాబాద్ నగరంలో జీవిస్తున్న వారందరికీ కూడా ఆకలి తీరుస్తూ ఆ పూట ఉపశమనం కల్పిస్తున్నాయి. అయితే అన్నపూర్ణ కేంద్రాల వద్ద నెలకొన్న అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆ ముద్ద నోట్లోకి దిగక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో 5 రూపాయల కేంద్రాలను జిహెచ్ఎంసీ కావచ్చు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందనేటువంటి ఒక విమర్శలు వెలువెత్తున్నాయి. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ హైదరాబాద్, ఇది జీహెచ్ఎంసీ నినాదం. దీని సాకారమే అధికారుల లక్ష్యం. కానీ ఆ దిశగా పనిచేస్తున్న దాఖలాలు మాత్రం శూన్యం. నోటి మాటలే తప్ప ఎక్కడా కనిపించవు. చెత్తా చెదారం తొలగింపులోనే కాదు, చివరకు నగరానికొచ్చే బడుగు జీవుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల పరిసరాలు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామన్న చిన్న చూపో తెలియదు. కానీ మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రాల వద్ద పరిసరాలు శుచి శుభ్రత లేకుండా దుర్వాసన వెదజల్లుతున్నాయి. తినే 4 మెతుకులైనా కడుపులోకి పోకముందే దేవేసినంత పనవుతోందని ఇక్కడ భోజనం చేస్తున్న పలువురు ప్రజలు చెబుతున్నారు. 30,000 మందికి భోజనం పెట్టాలనే లక్ష్యంతో నగరంలో ఒక్కొక్కటిగా దాదాపు 150కి పైగా ఈ అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం చూద్దాం, నగరంలో ఒక్కొక్కటిగా ఇలా కనుమరుగవుతున్నాయి. సో ఎంతో మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భోజన కేంద్రాలను జిహెచ్ఎంసీ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దాదాపు 20 నుంచి 30 కేంద్రాలన్నీ కూడా ఇలా మూతపడ్డాయి. నగరంలో ఓ పూట భోజనం చెయ్యాలంటే కనీసం 100 రూపాయలైనా ఖర్చు పెట్టాలి. ఆ స్థోమత లేని నిరుపేదలకు పలు స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు నిత్యం వివిధ ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ముఖ్య కూడళ్ల వద్ద ఉచితంగా అన్నదానం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే అవన్నీ ఆ పూట మాత్రమే. కానీ నిత్యం సగటు నగర జీవి ఆకలి బాధ తీర్చేందుకు, సురక్షిత నాణ్యమైన ఆహారం అందించేందుకు 2013లో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద 5 రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ వార్షిక ఒప్పందం చేసుకుని 5 రూపాయలకే రాయితీపై రోజువారీగా భోజనం సరఫరా చేస్తోంది. ఈ పథకంలో భాగంగా 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు లేదా పప్పు, 100 గ్రాముల కూర, 15 గ్రాముల పచ్చడితో పాటు ఒక నీళ్ల ప్యాకెట్ అందిస్తారు. ఇందుకోసం ఏటా జీహెచ్ఎంసీ 15 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 8 కేంద్రాలతో మొదలై ఆ సంఖ్య క్రమంగా 150కు చేరుకుంది. రోజూ 30,000 మంది ఆకలి తీరుస్తోంది. అయితే బల్దియా నిర్లక్ష్యంతో ప్రస్తుతం 138 కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మన చుట్టుముట్టు తినే ప్లేస్లో కొంచెం పరిశుభ్రంగా ఉంటే బాగుంటుందని ఎంతోమంది తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, తినడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడైతే ఇక పక్కన డస్ట్బిన్ ఉన్నది, డస్ట్బిన్ కొంచెం దూరం పెడితే బాగుంటుంది. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి ఇక్కడ ఎవరు టాయిలెట్ కూడా ఎవరు చేసేటట్లేరు. తర్వాత టైంలో టాయిలెట్ కూడా చేసేటట్లేరు, టాయిలెట్ స్మెల్ కూడా వస్తుంటుంది పక్కన. कभी यहीं से खाना लेके खाते हैं अपना पैसा दे के, फिर खा के भी फ़ायदा नहीं है. पेट में जाके वो खाना ख़राब होता है, पेट का हालत बर्बाद करती है, जैसे बीमारी पैदा करती है. కలు అంతా తోగి పెడతాయి. సైడ్లో పొంటి నీట్గా ఉండదు. తింటారు కదా, కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది కదా, స్మెల్ వస్తుంది. ఫుడ్ అయితే వేరే దగ్గర నుంచి వస్తారు, అది ఓకే, అక్కడ హైజీన్ ఉండొచ్చు మేబీ. కానీ చుట్టుపక్కల ఉన్న ఈగలు ఇవన్నీ దీనివల్ల మనకు రోగాలు వచ్చే సమస్యలు ఉంటుంది. అందుకోసం అదొకటి కొంచెం బాగా చేసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది. అంతే. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఏదో వర్క్ చేసుకుందామని వచ్చాం. అక్కడ ఇక మన ఆంధ్రలో అయితే కొంచెం చాలా బాగుంటాయి ఎక్కడ చూసినా. ఇక్కడ కూడా కొంచెం నీట్గా చేసేదానికన్నా జనం మంచిగా చూసుకుంటారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడ్డట్లు రోజువారీగా వడ్డించే మెనూలోనూ మార్పులొచ్చాయి. అయినా 5 రూపాయలకు టీ రాని కాలంలో కడుపు నిండా భోజనం లభించడంపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు రాలేదు. హరేకృష్ణ సంస్థ రుచి, నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత సమయానికల్లా ఆయా కేంద్రాలకు భోజనం సరఫరా చేస్తోంది. భోజన కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలపై జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఏర్పాటు చేయడంతో వాహనాల దుమ్ము, ధూళి ఆహారంపై పడుతోందని చెప్తున్నారు.
చాలా చోట్ల కనీసం తాగడానికి నీళ్లు ఉండట్లేదని, తిన్న తరువాత చేతుల్ని అదే పేపర్ ప్లేట్లకు తుడుచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన భారతీయులందరిపైన ఉంది. కొంచెం కూర్చొని తినే విధంగా ఏర్పాటు చేస్తే మంచిది. అన్నం నిల్చొని తినకూడదు. నిల్చొని తింటే మనకి ఎంత పెట్టినా సరే ప్రయోజనం నిష్ప్రయోజనం కాదు. కడుక్కోవడానికి నీళ్ళు లేవు. మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ప్రాబ్లం. ఎదురు అంత శుభ్రంగా లేదండి. బోర్డు జనాలు వస్తారండి, పేదవాళ్ళు హాస్పిటల్ ఉందని ఎవరు వస్తారు తిండికి. ఎలా ఉందంటే చెత్త మొత్తం. ఏం అసలు ఎవరు చూస్తే ఎలా ఉంటే తినబుద్ధి కాదండి. స్టవ్ పరిధిలో పెట్టారు కాబట్టి ఫ్లోటింగ్ ఒక్కోసారి ఉండే సందర్భం ఉంది. కాబట్టి కొద్దిగా ఫ్లోటింగ్ లేకుండా ఉండే దగ్గర ఉంటే బెస్ట్ అని నా ఉద్దేశం. తినే దగ్గర కూడా అందరూ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు చూసుకోవాలనుకున్నాను. ఈ దుమ్ము ధూళితో ఈ అన్నం తింటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది? ప్రజాపాలన ఆరోగ్యం గురించి మాట్లాడతారు. మరి రోడ్డు మీద తింటే ఇదేమైనా ఆరోగ్యకరమైన అన్నం కూడా ఏమన్నా అందులో ఏమైనా పోషకాహారం ఏమన్నదా? పాలకుల పిల్లలు ఎవరైనా చిన్న ప్రజాప్రతినిధి వాళ్ళ పిల్లలు ఎవరైనా వాళ్ళ కుటుంబీకులకు ఈ భోజనం తింటారా? చూసారుగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణ కేంద్రాల వద్ద పరిస్థితి. 5 రూపాయలకు దొరికేటువంటి భోజనాన్ని కళ్ళకద్దుకొని తింటున్నారు జనాలు. కానీ అక్కడ కనీస పరిశుభ్రత పాటించేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి జిహెచ్ఎంసీ మాత్రం చూసి చూడనట్టుగా వివరిస్తుంది. సో ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్ల పేరుతో మార్చాలనే ఆలోచనలో ఉంది. సో మరి ఇప్పుడైనా ఈ అన్నపూర్ణ కేంద్రాల వద్ద పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవడం అంటే ఇక్కడికి వచ్చేటువంటి ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు 5 రూపాయలకు దొరికేటువంటి భోజనాన్ని మరింత ఆరగించే అవకాశం ఉంది. కెమెరామెన్ మల్లికార్జున్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక డిపిఆర్ తయారు చేసి అభివృద్ధి చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. టెంపుల్ టూరిజంకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు అయినా ఇస్తామని, భూముల అన్యాక్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటున్న కొండా సురేఖతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి చూద్దాం. భద్రకాళి అమ్మవారిని మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. మరి ఈ దేవాలయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏంటంటే కొండా సురేఖ గారిని తెలుస్తారు. మేడం చెప్పండి, భద్రకాళి అమ్మవారి ఆలయం చాలా వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? మొత్తం ఈ మాడవీధిలో విస్తరణ ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చే సంఖ్య పెరుగుతుంది, కానీ ఇక్కడ స్థలం వల్ల కొంచెం మనకు ఇరక అంటే దగ్గర కంజెస్టెడ్గా ఉండడం వల్ల వాళ్లకు మనకి అనుకూలంగా దర్శనం ఇవ్వలేకపోయాం. దానికోసం మనం ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా డిస్మాంటిల్ చేసి మనం చుట్టూ కూడా మాడవీధిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంకా అవసరమైతే ఇంకా ఏదున్నా కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ పండుగలకు ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అమ్మవారికి మరి వాళ్ళు వచ్చి పూజలు చేసుకొని వెళ్తారు. ఇతర ఆలయాల అభివృద్ధి బాసర కానీ వేములవాడ కానీ 6A1 టెంపుల్స్ అన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకున్నామండి. అన్నిటికీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పటికే బాసరకు కూడా దగ్గరకు వచ్చింది మన అది డిపిఆర్. వేములవాడది ఆల్రెడీ రెడీ అయింది. ఇప్పుడు పని కూడా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మిగతా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో మన కొండగట్ట ఆంజనేయ స్వామి కానీ అట్లాంటి ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. భద్రాచలం కూడా ఇప్పుడు వర్క్ అది కూడా స్టార్ట్ అయింది. అవన్నీ కూడా మేము ఒక రేంజ్కి తీసుకురావాలని. ఎందుకు అని అంటే మనకు టూరిజం అనేది టెంపుల్ టూరిజం మన దగ్గర తక్కువ. ఒక యాదగిరిగుట్ట కట్టిన తర్వాత మళ్ళీ దానికి ఫెసిలిటీస్ కూడా మేమే అరేంజ్ చేసాము. ఇప్పుడు మిగతా టెంపుల్స్కు కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక మనకు సర్క్యూట్ లాగా చేసినట్టయితే వాళ్ళు వెళ్తూ ఒక ఈకో టూరిజమే కాకుండా టెంపుల్ టూరిజమే కాకుండా ఒక టూరిజం సర్క్యూట్ లాగా పెట్టినట్టయితే అందులో అన్నీ కలిసి వచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం పర్యాటకులను ఆకర్షించినప్పుడు మనకు రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెవెన్యూ జనరేట్తో పాటు మనకు భక్తుల సంఖ్య పెరిగినప్పుడు మనకు దేవాదాయ ఇన్కమ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా టెంపుల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి వాటి అవసరాలకు కావలసిన నిధులు ఇవ్వడానికి వెనకాడను. మీరు ముందు డిపిఆర్స్ ప్రిపేర్ చేయండి అని వారు చెప్పడం జరిగింది. అన్నిటినీ కూడా వారి ముందు మేము పెట్టి ఒక్కొక్కటిగా మేము తప్పకుండా అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తాం. భూములన్నిటిని కూడా మేము అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. కావాలని లోకల్ వాళ్ళ నుంచి తెప్పించుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఆక్రమించబడ్డాయి, ఎంత భూమి ఉన్నది, ఎంత ఎక్స్టెండ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇంకా మిగిలిన భూమిని ఏ విధంగా రక్షించుకోవాలి, ఏవైతే ఇంకా ఉన్న భూములను కూడా మనం దాంట్లోంచి కూడా
కూడా ఎట్లా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, సోలార్ సిస్టమ్స్ పెట్టడం కానీ, లేకపోతే చెట్లు నాటి యూకలిప్టస్ చెట్ల లాంటివి నాటి పేపర్ మిల్లులకు సప్లై చేయడం, ఈ విధంగా మనకు ఇన్కమ్ జనరేటింగ్ అంటే అట్లా ఆక్రమించుకోకుండా ఉంటాయి, మనకు దాని ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ విధంగా కొన్ని కార్యక్రమాలను మేము తీసుకోవడం జరిగింది. అవి ముందు ఇంప్లిమెంట్ చేస్తాం. ధన్యవాదాలండి. దేవాలయ భూములు అన్యాక్రాంతంగా అన్ని చర్యలు తీసుకుంటామని, అలాగే రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, భద్రకాళి ఆలయం నుంచి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. పాఠశాలకు వెళ్తున్న సమయంలో 8 మంది చిన్నారులపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. చిన్నారులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గత కొంతకాలం నుంచి కుక్కలు ప్రజలపై దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్కి పోయే పిల్లల మీద అక్కడ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి పోయే పిల్లల మీద దాదాపు 7 నుంచి 8 మంది పిల్లల మీద ఇవాళ కుక్కలు దాడి చేయడం జరిగింది. ఆ పిల్లలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవాలా, ఈ కుక్కల్ని తరలించేటువంటి ప్రయత్నం చేయాలా. ఎందుకంటే మళ్ళీ రాత్రి వేళలు కూడా అక్కడ విద్యుత్ దీపాలు లేవు. ఆ విద్యుత్ దీపాలు లేనందుకు కారణంగా కూడా కుక్కలు అక్కడనే ఉంటూ వచ్చే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా మారింది. వైద్యుల కొరత, సౌకర్యాల లేమితో అనారోగ్యంతో వచ్చిన రోగులకు ఇక్కట్లు తప్పట్లేదు. ఈ ఆసుపత్రికి ఎల్లారెడ్డి మండలంతో పాటు లింగంపేట, నాగిరెడ్డిపేట, మహ్మద్ నగర్, నిజాం సాగర్ మండలాల నుంచి రోగులు వస్తుంటారు. రోజుకు 230 నుంచి 300 వరకు ఓపీ నమోదవుతోంది. అయితే వైద్యులు, సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో లేక దూర ప్రాంతాల నుంచి వచ్చి వైద్యం చేయించుకోకుండా వెనుతిరుగుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 గైనకాలజిస్ట్, 2 మత్తు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవి భర్తీ చేస్తే రోగులు కొంతమేర వైద్య సేవలు అందించవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ కోరుతున్నారు. ఇక్కడ గైనక్ మేడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మేడం ఉంటే మాకు కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు, చూసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. గైనక్ మేడం కావాలని కోరుకుంటున్నాను. 4 నెలలు హాస్పిటల్లో తిరుగుతుంటే ఇక్కడ డాక్టర్ కానీ సిస్టర్ కానీ ఇక్కడ పట్టింపు తీసుకోవట్లేదు. కాలు నొప్పి బాధపడాలన్నా వర్షంలో తడుచుకుంటూ తిరుగుతుంటే ఇంతవరకు హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా నాకు స్పందించడం లేదు. టాబ్లెట్స్ వాడుతూ అవి రాస్తూ అయితే ఇక్కడ వసతులు అనేటివి మంచిగా ఉన్నాయి. అయితే డాక్టర్లు ఇప్పుడు మాకు 11 మంది డాక్టర్లు ఉన్నారు. అందులో కొందరు డిక్టేషన్లో ఉన్నారు. మాకు ఒక గైనకాలజిస్టు, మళ్ళీ అనస్థీషియా డాక్టర్ ఇస్తే రెగ్యులర్గా వైద్య సేవలు, సిజేరియన్ సెక్షన్స్ అవన్నీ, మళ్ళీ ఏఎన్సీ చెకప్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఏఎన్సీ చెకప్స్ చేస్తున్నాము, కానీ మామూలుగా మేము ఉన్న డాక్టర్లతో చేయాల్సి వస్తుంది.